దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో వానలు దంచికొడుతున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో వానలు పడ్డాయి. గుజరాత్లో కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఛత్తీస్గఢ్లో పడుతున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బస్తర్ జిల్లాలోని తీర్థాగర్, చిత్రకోట్ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో జలపాతాలు చూసేందుకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. ముంబై నగరంలో కుండపోత వానలు పడుతున్నాయి. ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దీంతో ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాలతో ముంబై నగరం జలమయమైంది. పలు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా తరలిస్తామన్నారు. భారీ వర్షాలు, రెడ్ అలర్ట్తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఏక్నాథ్ షిండే.